తెలంగాణ కాంగ్రెస్ నేతలు సెక్రటేరియట్ ను ముట్టడించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ను కూల్చేసి కొత్తది కట్టాలనే కేసీఆర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. సెక్రటేరియట్ ముట్టడికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సెక్రటేరియట్ ను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన దిగారు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు పరిస్థితి మనము చూడొచ్చు. దానం నాగేందర్, మల్లు రవిల నాయకత్వంలో కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చారు. సెక్రటేరియట్ ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రయత్నం చేద్దాం. పోలీసులు లోపల రాలేకుండా నెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానం నాగేందర్ గారు ఉన్నారు. దానం నాగేందర్ గారిని పోలీసులను తోపివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సెక్రటేరియట్ ముట్టడికి లోపలికి వెళ్ళేటువంటి కాంగ్రెస్ నేతలు కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పోలీసులు తోసివేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. మనం నేతలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపలికి నొక్కేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం సెక్రటేరియట్ లోపలికి ఎంప్లాయీస్ వస్తున్నటువంటి నేపథ్యంలో అడ్డుకున్నటువంటి పక్కకు ఉన్నటువంటి పరిస్థితి, చుట్టూ కూడా లోపలికి రాకుండా చుట్టూ కూడా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మనం కాంగ్రెస్ నేతలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నేత శాసన మండలి పక్ష నేత సబ్బీర్ అలీ గారు సబ్బీర్ అలీ గారిని అడిగి ఎందుకొరకు వచ్చారు, వారు డిమాండ్ ఏంటో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, మీ సచివాలయ ముట్టడికి వెరీ సింపుల్. సెక్రటేరియట్ బిల్డింగ్లు చాలా బిల్డింగ్లు మొన్ననే 2008లో స్టార్ట్ అయ్యి 2013లో కంప్లీట్ అయినాయి. అలాంటి బిల్డింగ్లు కూల్చేస్తే వేల కోట్ల రూపాయల బిల్డింగ్లు ఉన్నాయి. దాన్ని కూల్చేస్తే ఇది ప్రజాస్వామ్యం, ఇది సెక్యులర్ వాస్తు పేరు మీద కూల్చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊకోదు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ప్రజల మధ్యలో రోడ్ల మీద వచ్చేది ఖాయం. ఇది మాత్రం 80% కూల్చనీయం. అంటే అంటే ఎందుకొరకు సెక్రటరీ కూల్చున్నారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? మేమంటే కూడా వాళ్ళు అన్నారు కదా, పోలీసును పెట్టి మేము కూల్చేస్తామన్నారు. మీ ఎంత పోలీసు వస్తుందో మీ దమ్ము కూడా చూస్తాం, మేము కూడా రోడ్డు మీద వస్తున్నాం. పార్కింగ్ స్థలం లేదు ఇక్కడ, ఎవరైనా వస్తే కూడా వాళ్ళని కూర్చోబెట్టుకోవడానికి కాన్ఫరెన్స్ హాల్ కూడా లేవు, పెద్ద మీటింగ్ హాల్ కూడా లేవని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. దీనికి మీరేమంటారు? బంగారు హాల్ కట్టుకోమను ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ అన్నాడు. బంగారు హాలు వజ్రాలు పెట్టి వచ్చిన ఫారినర్స్ కు వజ్రాలతో చకచక అన్నట్టు అది చూపించుకోమను. సిగ్గు శరం ఉండాలా? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవాళ ఒక యువతి వనిత అని అమ్మాయి ఫీజు లేదని ఆత్మహత్య చేసుకున్నది. అది కనిపించలేదా టీఆర్ఎస్ ప్రభుత్వానికి? సిగ్గు శరం ఉంటే బిల్డింగ్ల కంటే ముందు వాళ్ళకు కావాల్సింది రైతులకు కానీ దాని కానీ అది చేయాలా తప్ప
ఫీజు రియంబర్స్మెంట్ చేయరు, రైతులకు రుణమాఫీ చేయరు, 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వరు, ఏది చేయరు. కానీ బిల్డింగ్లు కూల్చేస్తే బంగారము డైమండ్స్ పెట్టి కింగ్ ఉంది కదా ఇంగ్లాండ్ కింగ్ లేకుంటే నిజాం గారు ఆ జమాలో చేసినట్టు చేయమని. అంటే సమస్యలను పక్కదారి పట్టించుకోవడం కొరకే ఈ సెక్రటేరియట్ కూల్చివేయడం కానీ సెక్రటేరియట్ తరలింపు అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. ఏది ఏమన్నా వాస్తు ఇది సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులరిజం మీద ముఖ్యమంత్రి ఓటు తీసుకున్నాడు, దాన్ని కాపాడమని చెప్తున్నాం. లేదా మాత్రం మేము తక్షణమే ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రజల మధ్యలో పోతాం. అంటే ఒకవేళ ఇప్పుడు మీ యొక్క డిమాండ్ కానీ మీ యొక్క ఆందోళన కానీ ప్రభుత్వం కనుక తలగొక్కపోతే మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మేము ఆయన ఎమ్మెల్యే సార్ మరి ఎందుకు ఏం నగలెత్తా ఏం మాట్లాడుతున్నాం? ఇక్కడ పోలీసులు ఎమ్మెల్యే వంశచంద్ర నెట్వేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేపథ్యం కాంగ్రెస్ నేతలను నెట్వేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద సీరియస్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఓవరాల్ గా ఇక్కడ మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితే చెప్పొచ్చు. ఇంకా కూడా కాంగ్రెస్ నేతలు వస్తున్నటువంటి ఆ నేపథ్యము కనిపిస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షులు కూడా కాంగ్రెస్ నేతలు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారితో మళ్ళీ చెప్పండి మేడం, మీరు ఇక్కడ ఎందుకు ఆందోళన దిగరు? మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? సెక్రటేరియట్ తరలింపు ఏదైతే పెట్టున్నారో కొత్త బిల్డింగ్స్ కట్టాలని ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రం నెలకన్నా ముఖ్యమైన విషయాలను ఒకసారి గమనించమని కోరుతాను. ఇదంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఒక సైడ్ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతుల రుణమాఫీ జరగట్లేదు, ఫీజుల రియంబర్స్మెంట్ జరగట్లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ జరగక ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అవన్నీ వదిలేసి ఈరోజు ఇంత బాగున్న బిల్డింగ్స్ కూల్చేయడం అనేది భావ్యం కాదనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇది అంటే ఏదైతే బాగున్నటువంటి బిల్డింగ్ కూల్చేద్దని చెప్పేసి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి తరలి వచ్చినటువంటి నేపథ్యం ప్రస్తుతానికి ఆ సెక్రటేరియట్ ముందు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నది చెప్పవచ్చు. ఒకవైపున పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని లోపలికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు అరెస్ట్ కూడా రంగం సిద్ధమైందనే చెప్పొచ్చు. మొత్తానికైతే ప్రజా సమస్యలను గాలికి వదిలి ఏదైతే వాస్తు ప్రకారం సెక్యులర్ గవర్నమెంట్ వాస్తు ప్రకారము ఈ యొక్క సెక్రటరీని కూల్చివేద్దాం అనేది మాత్రం సరైనది కానటువంటి డిమాండ్ని ఈరోజు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో మహేష్.